రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో, వాయువ్య బంగాళాఖాతంలో, ఉత్తరాంధ్ర, ఒరిస్సా సమీపంలోని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ అల్పపీడనం ఇలా కొనసాగుతూ ఉండగానే నెక్స్ట్ వీక్, వచ్చే వారం మరో అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం క్రియేట్ అయింది. అమెరికాకు చెందిన నోవా, స్కైమెట్, ఐఎండి రిపోర్ట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీక్ కూడా మరొక అల్పపీడనానికి రెడీగా ఉంది వాతావరణం. ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం అరాచకం సృష్టిస్తూ ఉంది. ఒరిస్సాలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో రాబోయే 24 అవర్స్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో 9 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. అయితే ఒక 4-5 ప్రాంతాల్లో మాత్రమే నమోదయ్యాయి. ఆ 3 జిల్లాల్లో మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో పడ్డాయి. ఇక ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాబోయే 24 అవర్స్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలకు అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని 11 జిల్లాల్లో మోస్తరు వర్షాల నుంచి 1-2 చోట్ల మాత్రమే భారీ వర్షానికి అవకాశం ఉంది. రాబోయే 48 అవర్స్లో ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా, వాయుగుండంగా పరివర్తన చెందే అవకాశం ఉంది. ఇప్పటికే ఆవర్తన ద్రోణి కూడా కొనసాగుతూ ఉంది. నైరుతి ఋతుపవనాలు ఇంకా చురుగ్గా మారుతున్నాయి. పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐఎండి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టులో 39% అధికంగా వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్లో అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలను హెచ్చరికలు జారీ చేసింది. జూన్, జూలైలో తీవ్రమైన కరువు పరిస్థితి, ఆగస్టులోనే వరదలు, సెప్టెంబర్లో కూడా వరద పరిస్థితే కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైతులు పంట సాగు చేసేందుకు కూడా అనుకూలమైన వాతావరణం క్రియేట్ అవ్వడం లేదు. ఆగస్టు నెల మొత్తం వర్షాలు కురిశాయి. ఇక వరి సాగు, నాట్లు అంటే అది వర్షం పడుతూ ఉన్నా కూడా దాన్ని ఎవరు ఆపడం సాధ్యం కాదు కాబట్టి ఆ వరి సాగు అయితే మాత్రం జరుగుతుంది. ఇక మెట్ట పంటలు సాగు చేసే రైతులు విత్తనాలు వేసుకోవడానికేమో జూన్, జూలైలో వర్షాలు లేవు. ఆగస్టులోనేమో ప్రతిరోజు వర్షం. సెప్టెంబర్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో పత్తి సాగు అయితే దాదాపుగా కనుమరుగు, మిర్చి సాగు పతనం అవుతూ ఉంది. ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న సాగు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. మంచి పరిణామం, మద్దతు ధర కూడా ఉంది. అనేక రంగాలు కొనుగోలు చేస్తూ ఉన్నాయి. కేవలం ఆ కోళ్ళ దానాకే కాకుండా ఈ మధ్యకాలంలో బీరు తయారీ, ఇథనాల్ తయారీ, రకరకాల తయారీకి మొక్కజొన్న పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. ఎంత పంట పండించినా కూడా కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. హైబ్రిడ్ విత్తనాలు కూడా అందుబాటులోకి వచ్చి ఎకరాకి 40 క్వింటాల దిగుబడులు కూడా సాధిస్తున్నారు. రైతు సోదరులు పత్తి, మిర్చి సాగు చేయడానికన్నా కూడా ఆల్టర్నేటివ్గా మొక్కజొన్న సాగు చేయటం ఎంతో మంచిది. తక్కువ సమయంలో పంట చేతికి వస్తుంది. పెట్టుబడి కూడా తక్కువ, కూలీలతో కూడా చాలా తక్కువ మంది కూలీలతో కూడా పంట చేతికి వస్తుంది. రాబోయే రోజుల్లో ఇక మిర్చి, కాటన్ సాగు అనేది క్రమంగా అంతరించిపోయింది. ఇక మీ ప్రాంతంలో గడిచిన 24 అవర్స్లో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలు కామెంట్ చేయండి. రాబోయే 48 అవర్స్లో ఎంత వర్షపాతం పడబోతా ఉందనేది మరో వీడియోలో తెలుసుకుందాం.